వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో చేపల పులుసు ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ముందుగా చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. చేపలు కొంచెం నీసు వాసన వస్తాయి కదండి, దానివల్ల పసుపు కొంచెం నిమ్మకాయ వేసి వాష్ చేస్తే మీకు ఆ నీసుదనం పోతుంది. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో సాల్ట్ వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఫిష్ ముక్కలకి బాగా పట్టించి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. అలాగా పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలకి బాగా పడుతుంది. చింతపండు కూడా నానబెట్టుకోండి. తర్వాత ఒక బోరోసిల్ బౌల్ తీసుకోండి, మైక్రోసేప్ బౌల్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేశారు కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, మెంతులు, ఆవాలు అవి మైక్రో మోడ్లో ఫ్రై చేసుకోండి. అలా మైక్రోవేవ్లో పెట్టి కుక్ మోడ్ ఉంది కదా, ఆన్ చేయండి. 900 పవర్ లెవెల్ వస్తుంది. 3 మినిట్స్ టైం పెట్టండి. అవి కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకున్నారు కదా, అది కూడా దాంట్లో యాడ్ చేయండి. ఒకసారి అలా కలిపి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని నైన్ 900 పవర్ లెవెల్లోనే 4 మినిట్స్ పెట్టండి. కొంచెం పైకి ఆయిల్ తేలినట్టు కనిపిస్తే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేయండి, కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ పెట్టుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత చేపల ముక్కలు ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి, చూసారా, అలా మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, అవి దాంట్లో యాడ్ చేయండి. డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. కొంచెం మగ్గుతాయి కదండి, బయట తీసి దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, నాన్ వెజ్ ఐటెంలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకోండి. చింతపండు రసం కూడా వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాక చింతపండు నానబెట్టుకొని అది బాగా పిండేసి ఒక మామిడికాయ పడుతుందండి, అలా వేసేయండి. వైజాగ్ చేపల పులుసు చాలా బాగుంటుంది. చింతపండు పులుపు అండ్ మామిడికాయ కలిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కలపండి, అంటే చేప ముక్కలు విరిగిపోకుండా. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇది అలా మైక్రో మోడ్లో పెట్టి డోర్ క్లోజ్ చేయండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకోండి. 900 పవర్ లెవెల్లోనే
22 మినిట్స్ పెట్టండి. 22 మినిట్స్‌లో మీకు బాయిల్ అయిపోతుంది బానా. చూసారా మైక్రోవేవ్‌లో చాలా ఐటెమ్స్ నేను చూపిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అన్నీ చేయండి. మైక్రోవేవ్‌లో అన్ని ఐటెమ్స్ అవుతాయండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. మీకు పవర్ కన్జంప్షన్ ఎక్కువైపోతుందని అనుకుంటారు గానీ, మైక్రో మోడ్‌లో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ అవుతది. చూసారా ఎలా బాయిల్ అయిందో? దాని మీద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అన్ని ఐటెమ్స్ చెయ్యండి. చూసారా? బాగా కుక్ అయిపోయింది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.